మా గురువుగారు ఉండేటువంటి ఊళ్ళో వారి ప్రథమ వయస్సులో అన్నమాట, అంటే ప్రాబ్లీ వెన్ హీ వాజ్ 20s or 30s ఐ సపోజ్. ఒక ఓల్డ్ లేడీ ఒక ఆవిడ ఉండేది. ఆవిడలా రోడ్డు మీద పెడుతూ ఏ ఇంట్లో అబ్బా జామ చెట్టు బాగా కాసిందే అందనుకోండి, మన్నాడు కాయలన్నీ ఎండిపోయేవి. ఇది కొంతమందిలో నేను కూడా చూశాను సార్, నిజంగా కరెక్ట్ అది మీరు చెప్పింది 100%. అలాగే వెడుతూ పాలు పితుకుతుంటే అమ్మో మీ ఆవు బాగానే పాలిస్తోంది అందనుకోండి, మన్నాడు పాలు ఎగచేపేసేది ఆవు. ఓ మై గాడ్. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఈవిల్ ఐ, వాట్ వీ కాల్ ఇట్ ఇస్ ఎన్ ఈవిల్ ఐ. ఓకే. దృష్టి దోషము అని అంటారు దాన్ని. ఈ దృష్టి దోషం ఈజ్ వెరీ పవర్ఫుల్, మిగతా వాటికంటే చాలా పవర్ఫుల్. వెదర్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్. తినకపోతే వచ్చే వీక్నెస్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్. ఆర్ ఎవడైనా వచ్చి 4 వాయిస్తే దానివల్ల కూడా అందం పెద్ద చెదిరిపోయేది ఏమి ఉండదండి. తాతగా దెబ్బ తగిలితే కాస్త దీన్ని ప్యాచ్ చేసుకుంటాడు, అదే కుట్లు కుట్టుకుంటాడు, మళ్ళీ నార్మల్ అయిపోతాడు. దానికి బట్ ఈవిల్ ఐ వల్ల కలిగేటువంటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పడకూడదనే కొత్త ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు వాడి ఆ నేత్ర ప్రభావాన్ని ఎక్కడో ఒక చోట ఫోకస్ చేసేసి దాని మీద కనుక పోతే తర్వాత చూసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ద ఫస్ట్ బీమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకోసం దానికి ఏదో రకరకాల వేషాలు వేసినటువంటి గుమ్మిడికాయలు లేకపోతే ఓ రాక్షస మొహాలు ఇలాంటివి ఏదో కడుతుంటారు. దృష్టి బొమ్మల దృష్టి పెడతలు ఏదో అంటారు దాన్ని. అంటే వాడు ఎవడైనా వచ్చి అలాంటి పవర్ కలిగిన వ్యక్తి దాని కేసు చూసి బాగా కడుతున్నాడు, చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడ పడుతుంది చూపు? ఇంటి మీద దృష్టి బొమ్మ పెట్టినప్పుడు మీరు మిగతా కట్టినటువంటి కలర్స్ మీద డిజైన్స్ మీద దృష్టి పడదు, దాని మీద దృష్టి పెడుతుంది. సో ఆల్సో వెన్ యూ సీ ద ఫేస్ ఆఫ్ ఎ పర్సన్, వెన్ దేర్ ఈజ్ ఎ మార్క్ సమ్వేర్, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. చిన్నపిల్లలకి ఉయ్యాల పడుకోబెట్టినప్పుడు వాళ్ళకి బుగ్గల మీద అక్కులు అనేవాళ్ళు చిన్నప్పుడు బ్లాక్ కలర్లో తయారు చేస్తారు, దాన్ని చుక్కలు పెడతారు, ముక్కు మీద పెడతారు, గడ్డ మీద పెడతారు, నుదుట పెడతారు. వై? ఎవరైనా వచ్చి చూసి అబ్బో మీ వాడు చాలా బాగున్నాడండి అని ఈ బొగ్గ గిల్లో లేకపోతే ముక్కు పిక్కో ఏదో చేస్తారనుకోండి, అది పిల్లవాడి మీద ఇంపాక్ట్ పడకూడదు. ఇప్పుడు చూడగానే ఎక్కడ పడుతుంది చెప్పండి దృష్టి? మీరు వెంకటేశ్వరుడు గురించి ఇందాక మీరు చెప్పారు, వెంకటేశ్వరుడు నామాలు అన్నారు. వెంకటేశ్వరుడు కళ్ళు లేవా? వెంకటేశ్వరుడు పళ్ళు లేవా? వెంకటేశ్వరుడికి పెదాలు లేవా? చెవులు లేవా? మరి మీకు నామం మీద ఎందుకు దృష్టి పడింది? See, whenever you have something there, your vision goes and falls directly on that. And when it falls on that, then the impact, the evil impact of the vision is gone. ఇంకా తర్వాత వాడు మిగతా పార్ట్స్ చూసినా దానివల్ల పెద్ద ప్రమాదమే ఉండదు. అందం నాకు బాగుండాలి అని అనుకునేటటువంటి ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తి నిజంగా వాడికి ఆ కన్సర్న్ కనుక ఉన్నట్టయితే ఎక్కడ అందం ఉందో అక్కడ ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోండి, ఇలాంటి వాటి నుంచి దాన్ని రక్షించడానికి.